ఇక డీటెయిల్ చూస్తే అనకాపల్లి జిల్లాలో ప్రైమ్ 9 కథనాలకు అధికారులు కదిలారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నరసాపురంలో భూ బకాసురులపై ప్రైమ్ 9 వరుసగా కథనాలను ప్రసారం చేసింది. గ్రావెల్ మాఫియా ఆగడాలను ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని నియోజకవర్గ ప్రజలు పలువురు అన్నారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ మధ్య 2 రోజుల క్రితం మరి ప్రైమ్ 9 ఛానల్ ద్వారాగా చోడవరం మండలం నరసాపురం గ్రామంలో కొండలను పిండి చేస్తూ అక్కడ లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఆ కొండలను గ్రావెల్ రూపంలో తరలించి వేలాది ట్రక్కుల ద్వారా తరలించి కోట్లాది రూపాయలు సంపాదించిన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ముందుగా ప్రైమ్ 9 టీవీ వారికి యాజమాన్యం వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మరి ఇందులో భాగంగా ఆ ప్రైమ్ 9 టీవీలో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్లీగా స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారు మరి ఆ నరసాపురం ఏదైతే గ్రావెల్ తీసారో అక్కడికి వెళ్ళి చిన్న టెంచ్ అయితే తవ్వించారు. అంతేగాని అక్కడ ఎక్కడైతే గ్రావెల్ తరలించిపోయారో ఆ వెహికల్స్ మీద కానీ ఆ స్థానిక కాంట్రాక్టర్ మీద కానీ ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేదు. మరి ఇలా తూతూ మంత్రంగా స్పందించి తూతూ మంత్రంగా ఏదో చిన్న టెంచ్ తవ్విస్తే సరిపోదు. వాళ్ళ మీద ఎప్పుడైతే చర్య తీసుకున్నారో వాళ్ళ మీద తీసుకున్న చర్య పెట్టి మిగతా వాళ్ళు కూడా భయపడతారు. లేకపోతే ప్రజాప్రతినిధులు ఉన్నారా, వాళ్ళు భయపడుతున్నారా? అధికారులు, రెవెన్యూ వారు, ఫారెస్ట్ వారు, సోషల్ ఫారెస్ట్ వారు. మరి ఏమైపోతుందంటే ప్రకృతి సంపదను కాపాడకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలకు మనం ఏమైనా ఇవ్వాలి కదా. మనతోనైనా మానవ మనుగడ కూడా అయిపోయినట్టేనాక ఆ కొండలు లేకపోతే వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పడితే, నీరు ఎలాగ వస్తుంది? రేపు పొద్దున్న సోమాలియా ఎలాగా తయారవ్వాలా, శ్రీలంకలా తయారవ్వాలా? కోడిగుడ్డు 100 రూపాయలు ఇక్కడ శ్రీలంకలో, మన దగ్గర 7 రూపాయలు. సోమాలియాలో 300, పాకిస్తాన్లో 300. మరి అలా జీవవైవిధ్య ప్రకృతి సంపదను కాపాడకపోతే అధికారులు ఇవ్వాలండి. అధికారులు జీతాలు ప్రజల డబ్బులు కదా, ఆ జీతాలు స్పందించాలి కదా. ఈ ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు జీతాలు, మరి గ్రావెల్ అమ్ముకునే డబ్బులు ఇస్తున్నారు అధికారులకి. ప్రజలు కాపాడాలి కదా, ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు కదా. మరి ఏంటి మర్మం? అది రాజకీయ నాయకులు అండ ఉందా దీనికి? కూటమి ప్రభుత్వం ఏమన్నా అంటుందా? కానీ పెద్దలు క్షమించరండి. కూటమి ప్రభుత్వం పెద్ద నాయకులు క్షమించదు దీన్ని. స్థానికంగా ఉన్న నాయకులే దీనికి ఏమన్నా అడ్డుకట్టేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే చర్య తీసుకోవాలా. నెంబర్లు క్లియర్ కనిపిస్తున్నాయి. జేసీబీలు 4 జేసీబీలు 20 టిప్పర్లు నెంబర్లు కనిపిస్తున్నాయి. నెంబర్ ప్రకారంగా కేసు నమోదు చేయాలి.